కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇటీవల జగన్ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటనలో కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. ఘటన జరిగిన రోజు డ్రైవర్ని మాత్రమే బాధ్యుని చేసిన పోలీసులు 3 రోజుల తర్వాత ఆ కార్లో ఉన్న వాళ్ళంతా కూడా బాధ్యులనడం కరెక్ట్ కాదు అంటున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా చట్టాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికార పక్షం వారికి ఒక నీతి, ప్రతిపక్షానికి మరొక నీతి అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అప్పలరాజు. ఎంటీ రిపోర్ట్లు, ఎంటీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్ట్ చేశారా డ్రైవర్కి స్పీడ్కి వెళ్ళి గుద్దుకొని వెళ్ళిపో, సస్తే సావని అని చెప్పినారా? చెప్పడం వల్లే డ్రైవర్ ఫాస్ట్కి వెళ్ళాడా? స్పీడ్గా వెళ్ళింది ఆ కారు మనకు తెలుస్తుంది కదా వీడియోలో. ఒకవేళ ఇది నిజం అనుకుంటే 3 రోజులు 4 రోజులకి చట్టం మారిపోద్దా? 3 రోజుల క్రితం మీరు చెప్పినప్పుడు సో అండ్ సో కారు ఢీకొని ఆయనకు దెబ్బలు తగిలినాయని ఎస్పీ గారు అన్నప్పుడు ఆ రోజు కారు డ్రైవర్ ఒక్కడే బాధ్యుడా? ఆ రోజు యజమానులు లేకపోతే కారులో ఉన్న వాళ్ళు దానికి బాధ్యులు కాదా? ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులా? 24 డిసెంబర్లో మా జిల్లాలోనే మా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల్ అశోక్ గారి కారు ఒక ముసలోడిని గుద్దింది. ఆ ముసలోడు చనిపోయాడు. డ్రైవర్ మీద కేసు పెట్టారా? లేకపోతే మీరు మీ ఎమ్మెల్యే అశోక్ మీద కూడా కేసు పెట్టారా నేను అడుగుతున్నాను.